అన్న ఇప్పుడే కొరియన్ కనకరాజ్ అనే సినిమా చూస్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఒక కని విని ఎరగని ఒక దయ్యం కథ అని చెప్పొచ్చు. లైక్ ఒక డిఫరెంట్ జోన్ కి తీసుకెళ్ళిండు. నిజంగా మిర్లపాక గాంధీ గారికి అయితే దండం పెట్టినా సరే అసలుకి ప్రాబ్లమే లేదని చెప్పేసి అంటున్నా. అప్పట్లో మహాత్మా గాంధీ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే ఈ మిర్లపాక గాంధీ గారు అయితే నిజంగా అసలుకి మెగా అభిమానులకు స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పొచ్చు. నిజంగా ఓజీతోని వాళ్ళ బాబాయ్ హిట్ కొట్టాడు. సంక్రాంతికి వస్తున్నంలో చిరంజీవి గారు వచ్చి రప్పాడించారు. మన పెద్ద సినిమాతోనే లేక పెద్ద దిక్కుగా ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకుందని చెప్పొచ్చు. కానీ ఈ కొరియన్ కనకరాజ్ అనే సినిమాతోనే లైక్ బ్లాక్ బస్టర్ హిట్ కి కేరా బడ్రాస్ అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా అన్న? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు తగ్గేదేలే అని చెప్పి చూపించింది. అసలుకి ఒక్క చిన్న దగ్గర కూడా మీరు నవ్వకుండా ఉండలేరు. నవ్వి మీ పొట్టయితే పగిలిపోతుంది. అందరైతే అంటారు అరే నందమూరి తమన్ అని చెప్పేసి అంటారు, కానీ కాదు, కొన్ని దాని తమన్ అని చెప్పొచ్చు. అంత బాగా బీజిఎం ఇచ్చిండు, అంత మంచిగా ఇచ్చిండు. అసలు క్లైమాక్స్ లో అయితే ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి ఊరంతా సిద్ధమని అసలుకి ఒక డిఫరెంట్ అసలుకి క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నా చాలా ప్రౌడ్ గా ఉంది ఒక మెగా అభిమానిగా ఈ సినిమా చూడడం. మిర్లపాక గాంధీ గారు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో కామెడీ ట్రాక్ ఎలా ఉంటుంది, ఇందులో కూడా అలానే ఉందా అన్న? నిజంగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సత్య గారికి వరుణ్ తేజ్ గారికి మధ్య వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా దాంట్లో మనం ఎంటర్టైన్మెంట్ చూసినాం, కానీ ఎంటర్టైన్ కి అమ్మ మొగుడు అంటే ఏంటో ఈ సినిమాలో చూపించారు. సో ఓవరాల్ గా చెప్తున్నా అసలుకి వరుణ్ గారు అయితే యాక్టింగ్ అయినా సరే లైక్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ హీరోది వరుణ్ గారిది ఇంకా వేరే లెవెల్ ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్ కి వస్తే నిజంగా చెప్తున్నా అప్పట్లో రవితేజ బ్రహ్మానందం ఎట్లనో ఈ సినిమాలో కూడా ఒక వరుణ్ ఒక సత్య గారు అయితే సేమ్ అలానే అనిపించింది. అసలుకి ఎంటర్టైన్మెంట్ కి అసలుకి కేరా బడ్రస్ అయిపోయాడు వరుణ్ తేజ్ అన్న. సో ఓవరాల్ గా చెప్తున్నా కదా మెగా అభిమానులకి మళ్ళీ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అన్న పాయింట్స్ లేవన్నా, 100 మార్క్స్ కి 100 ఇవ్వచ్చు. ఈ సినిమా చెప్తున్నా 200-300 కోట్ల పైననే కలెక్ట్ చేస్తానా. సినిమాలో అంత స్టఫ్ ఉంది. నిజంగా చెప్తున్నా అసలుకి కాలర్ ఎగరేసుకుంటున్నా. నిజంగా ఇది 38 కోట్లతో బడ్జెట్ తో వచ్చింది. కానీ అసలు నిజంగా చెప్తున్నా ఒక 200-300 కోట్ల పైన కలెక్ట్ చేసే సినిమా అని చెప్పొచ్చు.